హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురి అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా చాలా టేస్టీగా చేసుకోగలిగే పీనట్ బటర్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? బయట షాప్లో కొనుక్కునే బదులుగా మన ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు నిండుగా వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గరిటెతో కంటిన్యూగా కలుపుకుంటూ దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసినట్లయితే పప్పు త్వరగా రంగు మారుతుంది, కానీ లోపలంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి పప్పుని కూడా బాగా రోస్ట్గా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వేరుశనగ పప్పు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పల్లీలంతా కూడా లైట్గా చల్లారనివ్వాలి. అలా చల్లగా అయిన తర్వాత ఈ పల్లీల పైన ఉన్న పొట్టుని, తోలుని మొత్తం తీసేయాలి. దాని తర్వాత ఇప్పుడు తడిలేని పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ పల్లీల మొత్తాన్ని వేసుకుందాం. ఇప్పుడు అందులో చిటికెడు అంటే పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. చూడండి, ఇలా వేసిన తర్వాత వీటిని బాగా పొడిగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా ఉన్నట్లుగా మిక్సీ పట్టుకోండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనెని వేసుకుందామండి. ఈ పీనట్ బటర్లో చక్కెరకి బదులుగా తేనెని ఉపయోగిస్తేనే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో పల్స్గా ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే పల్లీలలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చి ఒక ముద్దలా తయారవుతుంది. ఇది గ్రైండ్ చేసుకునే టైం మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇది మనకి ఒక 2 నిమిషాల్లో అయితే అవ్వదు, కనీసం 10 to 15 minutes వరకు అయినా టైం తీసుకుంటుంది. అలాగే మధ్య మధ్యలో మిక్సీని ఆఫ్ చేసుకుంటూ చేయండి. బాగా హీట్ అనేది వచ్చేస్తుందండి, అందుకే కాసేపు ఆఫ్ చేసి చేయండి. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకుందాం. ఆయిల్ ఇష్టపడని వారు కూడా ఆయిల్ కి బదులుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఆయిల్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాక చూడండి, మనకి పర్ఫెక్ట్ గా పీనట్ బటర్ అనేది తయారైపోయింది. ఇలా మిక్సీ పట్టుకుంటున్నప్పుడు మాత్రం మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే మరియు బయట షాపుల్లో కొనుక్కునే విధంగానే ఇప్పుడు మన ఇంట్లోనే పీనట్ బటర్ని ఎలా తయారు చేయాలో చూసాం కదా. ఈ పీనట్ బటర్ని చపాతీకి తినవచ్చు, బ్రెడ్ పైన అప్లై చేసి కూడా తినవచ్చు, అలాగే విడిగా తిన్నా కూడా టేస్టీగా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.